హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయానంద్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు సండే చికెన్ కర్రీ చేస్తున్నాను. చూడండి నేను ఎలా చేస్తానో. నచ్చితే మీరందరూ ట్రై చేయండి. ఇంతకుముందు కూడా చికెన్ కర్రీ పెట్టాను. ఈరోజు డిఫరెంట్గా చేస్తున్నాను. చూడండి చాలా బాగుంటుంది. ఈ చికెన్ కర్రీ చేసుకోవడానికి 1 kg చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా 3-4 సార్లు కడిగాను. చూడండి కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. మనం తేంగానే కడిగేసి సాల్టు పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చికెన్ బాగా సాఫ్ట్గా అయిపోతుంది. మనం అన్నీ రెడీ చేసుకునేసరికి చికెన్ ముక్కలు బాగా సాఫ్ట్గా వస్తాయి. చూడండి 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. మళ్ళీ మనం కర్రీ చేసుకునేటప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. అన్ని ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఉప్పు, పసుపు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. కారము జింజర్ గార్లిక్ పేస్ట్ లేకపోయినా ఉట్టి పసుపు ఉప్పు వేసైనా కలిపి పెట్టుకోవచ్చు. మనం చికెన్ తేంగానే వెంటనే కడిగేసి పసుపు ఉప్పు వేసి పెట్టుకుంటే చికెన్ ముక్కలు సాఫ్ట్గా ఉంటాయి. చూడండి అంతా మిక్స్ చేస్తున్నాను బాగా అన్ని ముక్కలకి పట్టేటట్టు. ఇంకా ఇది పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు చికెన్ కర్రీకి కావాల్సినవి వస్తువులు చూపిస్తున్నాను. చూడండి 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. 5 టమాటాలు తీసుకున్నాను. చిన్న సైజు టమాటాలు ఇవి. ఇంకా కరివేపాకు రెమ్మలు 2 తీసుకున్నాను. కొత్తిమీర తీసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. 2 ఉల్లిపాయలేమో గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేస్తాను. గ్రేవీ బాగా తిక్కుగా వస్తుంది ఆనియన్ పేస్ట్ వేసుకుంటే. 2 ఆనియన్స్ ఏమో సన్నగా పొడవుగా కట్ చేసి కర్రీలో వేస్తాను. ఇవి మీడియం సైజ్ ఆనియన్స్. చూడండి 2 ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేస్తున్నాను. మిక్సీ గిన్నెలో ఇది గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఆనియన్ పేస్ట్. ఇప్పుడు 2 ఆనియన్స్ సన్నగా పొడవుగా కట్ చేస్తున్నాను. ఇవి కర్రీ చేసేటప్పుడు యూజ్ చేస్తాను. నాలుగు పచ్చిమిరపకాయలు ఘాటు పెట్టి పెట్టుకుంటున్నాను. కొంచెం ఇట్లా ఘాటు పెట్టి పెట్టుకోవాలి. ఇంకా 5 టమాటాలు తీసుకున్నాను. ఇవి మీడియం సైజు టమాటాలు. ఇవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేను మిక్సీలో వేసి టమాటో ప్యూరే చేస్తాను. గ్రైండ్ చేస్తాను. బాగా శుభ్రంగా 2 సార్లు కడిగాను. ఇప్పుడు అది ముచ్చుకుంటుంది కదా, అది తీసేయాలి. తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి చూడండి మిక్సీ గిన్నెలో వేస్తున్నాను. మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఒక ఇంత సైజు తీసుకున్నాను. చూడండి ఒక పెద్ద సైజు ముక్క. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనము మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరి పొడి.
ఇప్పుడు నేను చికెన్ కర్రీలో వేయడానికి ఒక పౌడర్ చేస్తున్నాను. 1/2 టీ స్పూన్ మెంతులు వేసాను, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసాను, 1 టీ స్పూన్ జీలకర్ర వేసాను. ఇవి దోరగా వేయించుకొని మనం చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ వేస్తాను కదా, అందుకనే చాలా టేస్ట్ ఉంటుంది. అప్పుడప్పుడు ఫ్రెష్గా చేసుకున్న పౌడర్ వేస్తే ఈ మసాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎండు కొబ్బరి కట్ చేసి పెట్టుకున్నాను కదా, అది కూడా 1 నిమిషము వేయించుకోవాలి. ఆ ముక్కలు వేస్తున్నాను చూడండి. మీకు పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. నేను ఎండు కొబ్బరి వేసాను. చూడండి వేగినయ్యి ఒక ప్లేట్లోకి తీస్తున్నాను. చల్లగా అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి, మెత్తని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పిరికడు జీడిపప్పులు తీసుకుంటున్నాను, అవి కూడా దోరగా వేయించుకొని మనం పౌడర్ చేసుకోవాలి చల్లగా అయిన తర్వాత. చూడండి జీడిపప్పులు వేగినాయి, ఇవి కూడా ప్లేట్లోకి తీస్తున్నాను. ఇంక ఇవన్నీ చల్లగా అయిన తర్వాత మనం పౌడర్ చేసుకోవాలి. చూడండి చల్లగానే మిక్సీ గిన్నెలో వేసాను, ఇప్పుడు పౌడర్ చేస్తాను. చూడండి పౌడర్ అయిపోయింది. ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కావాలంటే వాటర్ వేసుకొని కూడా మనం పేస్ట్ లాగైనా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టాను, 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 5 లవంగాలు వేస్తున్నాను. 2 ఇంచులు దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు వేస్తున్నాను. ఇవి వేగుతున్నప్పుడు మనము ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను కదా, అవి వేస్తున్నాను. ఉల్లిపాయలు కొంచెము బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి ఉల్లిపాయలు వేగినాయి, కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు మనము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. చికెన్లో మనం ముందు 1 టీ స్పూన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా 2 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనము ఆనియన్స్ పేస్ట్ చేసుకున్నాం కదా, 2 ఆనియన్స్, ఆ పేస్ట్ వేసుకోవాలి. ఇంకా ఆనియన్ పేస్ట్ కూడా ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఫ్లేమ్ హైలోనే పెట్టుకోవాలి, హైలో పెట్టుకొని వేయించుకోవాలి, తొందరగా వేగిపోతుంది. చూడండి పచ్చిమిరపకాయలు ఘాటు పెట్టుకున్నాను కదా, అవి కూడా వేస్తున్నాను. ఇంకా 2 రెమ్మలు కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇంకంతా బాగా వేయించుకోవాలి. చూడండి ఆనియన్ పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేస్తున్నాను. అంతా బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకొని మూత పెట్టి
ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలి. మీడియంలో పెట్టుకొని మనం నెమ్మదిగా కుక్ చేసుకోవాలి. చికెన్లోంచి వాటర్ వస్తుంది, మనం వాటర్ ఏం పోయినవసరం లేదు. చికెన్లోంచే వాటర్ వస్తుంది కదా, అది అంతా ఎగిరిపోయే వరకు మనము మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి చికెన్లోంచి నీళ్ళు వచ్చినాయి. ఇవన్నీ ఎగిరిపోయే వరకు మనము అప్పుడప్పుడు మూత తీసి కలబెట్టుకుంటూ మనం కుక్ చేసుకోవాలి. ఈ నీళ్ళకే చికెన్ సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇది బ్రాయిలర్ చికెన్ కదా, తొందరగా సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇంకొంచెం నీళ్ళు ఉన్నాయి, ఇవి కూడా ఎగిరిపోయే వరకు మనము ఉడికించుకోవాలి. నీళ్ళన్నీ ఎగిరిపోయి మనకు ఆయిల్ కనిపిస్తుంది కదా, అప్పుడు వరకు వేయించుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు మూత తీసి కలబెట్టుకుంటూ కిందది మీదది మీదది కిందకి కలబెట్టుకుంటూ మనం చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో. చూడండి నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి. ఇప్పుడు టమాటాలు నేను ప్యూరే చేసి పెట్టుకున్నాను కదా, అవి వేస్తున్నాను. ఇంకంతా బాగా కలుపుకోవాలి. ఇంకా మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, మెంతులు ఇవన్నీ పౌడర్ చేసుకున్నాం కదా, జీడిపప్పులు, ఆ పౌడర్ వేసేసుకోవాలి. ఇంకంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసి అవి పోస్తున్నాను. టమాటా ప్యూరే కొంచెం అతుక్కొని ఉంది కదా, దాంట్లోనే కొంచెం నీళ్లు పోసి ఆ నీళ్లు పోసాను. ఇంకంతా బాగా కలబెట్టి మనము ఉడికించుకోవాలి. ఇప్పుడు టమాటా ప్యూరే వేసాను కదా, దానికి తగినంత సాల్ట్ వేస్తున్నాను. మనం చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు వేసుకున్నాం కదా, అది ఇప్పుడు మనము ఈ గ్రేవీకి తగినంత టమాటా ప్యూరే, ఆనియన్ పేస్ట్ ఇవన్నీ వేసాం కదా, దానికి తగినంత సాల్ట్ వేసాను. 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసాను. ఇంకా మూత పెట్టి మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అప్పుడప్పుడు మూత తీసి కలబెట్టుకుంటూ మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఉడికించుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో. చూడండి కొంచెము థిక్ గ్రేవీ ఉంది, ఇంకొంచెం వాటర్ పోస్తున్నాను నేను. ఇంకొక చిన్న గ్లాసుడు వాటర్ పోస్తున్నాను. మీకు ఎంత గ్రేవీ కావాలో, ఏ కన్సిస్టెన్సీ కావాలో అంత చూసుకొని వాటర్ పోసుకోవాలి. ఇంకా సాల్ట్ చెక్ చేసుకొని, సాల్ట్ కావాలంటే కారం కానీ సాల్ట్ కానీ వేసుకోవచ్చు. నేను చికెన్ మసాలా కూడా వేస్తున్నాను. ఎవరెస్ట్ చికెన్ మసాలా 1 టీ స్పూన్ అంతా వేస్తున్నాను. ఇంకా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మనము స్టవ్ ఆఫ్ చేసే ముందు చికెన్ మసాలా వేసుకోవాలి. 1 టీ స్పూన్ అంత చికెన్ మసాలా వేసాను. చూడండి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇంకా చల్లగా అయిన తర్వాత ఇంకా థిక్గా అవుతుంది. ఇంకా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి చికెన్ సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇంకా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. చూడండి కొత్తిమీర చల్లుతున్నాను, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. రైస్లోకైనా, చపాతీల్లోకైనా, నాన్లోకైనా చాలా చాలా బాగుంటుంది. రాగి సంగట్లోకైనా
చాలా బాగుంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. ఒకసారి మీరందరూ ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగుందో చికెన్ కర్రీ. చూస్తుంటేనే నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయి. ముక్క కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది. గ్రేవీ కూడా చూడండి థిక్గా ఉంది. చూడండి సర్వింగ్ బౌల్లోకి తీస్తున్నాను. ఇప్పుడు మా బాబుకి పెడుతున్నాను. చూడండి మా బాబు తిని చూసి చెప్తాడంట టేస్ట్ ఎలా ఉందని. నేను ఈ చికెన్ కర్రీలోకి బగారా రైస్ చేశాను. కాంబినేషన్ చాలా బాగుంటుంది. చూడండి మా బాబుకి వడ్డిస్తున్నాను. మా బాబు తిని చూసి చెప్తాడంట. చూడండి. కర్రీ ఉత్త కర్రీ. ఓకే. ఆహా, ఇప్పుడు అన్నము కర్రీ మిక్స్ చేసుకొని తిందాం. పీస్ చూపి ఎంత సాఫ్ట్గా ఉందో. పీసా? చికెన్ పీస్ తుంచి చూపి. ఇది ఒక పీసు బాగా సాఫ్ట్గా ఉంది. వెరీ నైస్. అన్నంలో పెట్టుకొని ముక్క ముద్ద తీసుకొని ఎంతో రుచిరా, ఎంతో రుచిరా. ఆహా, వెరీ నైస్. ఫెంటాస్టిక్. యాక్చువల్లీ ఫ్రై బాగా చేస్తాను, కర్రీ నువ్వు చేసినంత టేస్ట్ రావడంలో నేను చేస్తుంటే. అదే పెరుగుతాను. అదే చెప్పినా కదా, ఒక్కొక్కరి చేతికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. సేమ్ ఐటమ్స్ వేసినా కానీ ఒకరు చేస్తే ఒక టేస్ట్ వస్తుంది, ఒకరు చేస్తే ఒక టేస్ట్ వస్తుంది. అది చేతి వాటం అంటారు. ఒక్కొక్క చేతి వాటం అన్నమాట. అది మళ్ళీ కర్రీ కూడా మనము వేరే ఊర్లలో చేసినాం అనుకో, ఇప్పుడు చెన్నైలో చేసినాం అనుకో, ఆ చికెన్ కర్రీ టేస్ట్ వేరేగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ వాటరు, అక్కడ నేల. ఇప్పుడు భువనేశ్వర్లో మటన్ తెచ్చుకొని చేస్తే ఎట్లా టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. భువనేశ్వర్లో వేరే టేస్ట్ వస్తుంది. అట్లా ఇది చేతి సారము, నేల సారం అంటారు. ఒక్కొక్కరి చేత్తో ఒక్కొక్క టేస్ట్ వస్తుంది అనమాట. ఒక ఆయన అడుక్కునే ఆయన వచ్చిండంట ఒకరింటికి. అమ్మ అన్నం పెట్టు, అన్నం ఉంది, కొంచెం పాలు ఇయ్యమ్మ, పాలు వేసుకొని తింటా అని అన్నాడంట. అంటే పాలు లేవు అయిపోయినాయి అంటే గంజన్న ఉంటే పోయమ్మా అన్నాడంట. అంటే సరే అని లోపలికి వెళ్ళి గంజి తీసుకొని వచ్చి పోసిందంట. పోస్తే ఆయన చీకట్లు అనమాట, సాయంత్రం పూట వచ్చిండు, కలుపుకొని తినేసిండు. తినేసినాక చెప్పిండంట, అమ్మ నీ చేతి సారము ఈ నేల సారము గంజి కూడా పాలల్లే ఉందమ్మా అని తాగిండంట, తిన్నాడంట. తింటే ఆమెకి డౌట్ వచ్చిందంట, ఏందీడు పాలు అంటున్నాడు అని గబగబా పోయి చూస్తే అప్పట్లో పూర్వకాలము కుండల్లో పోసుకునేవాళ్ళు కదా, పాలు కూడా కుండల్లో ఉండేవి, గంజి కూడా కుండల్లో వంపుకునేవాళ్ళు. ఆమె గంజి అనుకొని పాలు తెచ్చి పోసిందనమాట. ఓకే.
ఆయన పాలన్నమే తిన్నాడు నిజంగానే, కానీ ఆమె గంజి అనుకొని పోసింది. ఆయన కూడా తినేటప్పుడు గంజి అనుకునే తిన్నాడు, కానీ పాలు మాదిరి ఉందని నీ చేతి వాటము ఈ నేల సారము నీ చేతి సారము గంజి కూడా పాలల్లే ఉందమ్మా అన్నాడంట. అట్లా ఒక్కొక్కరి చేతికి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది అనమాట. సూపర్. ఆనియన్ పెట్టినా, ఆనియన్, లెమన్, కర్డ్ చట్నీ. నువ్వు తింటుంటే నాకు నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయి, ఇక నేను కూడా తింటా ఇప్పుడు. స్మెల్ అయితే అదిరిపోతుంది, టేస్ట్ కూడా స్మెల్తోనే కడుపు నిండిపోయింది. చాలా బాగుంది. సరే, ఎట్లా అంటే మ్యారినేషన్ ఏది పెరుగుతో చేస్తున్నావా లేకుంటే టొమాటో ప్యూరీగా? టమాటా ప్యూరీ పెరుగుతో నెక్స్ట్ టైం చేస్తాలే. టెక్స్చర్ కొంచెం పెరుగుతో చేసినట్టుంటే లేదు, గ్రైండ్ చేసేస్తా కదా టమాటోలు, అందుకని ఆ టెక్స్చర్ వచ్చింది. పెరుగుతో కూడా చేసుకోవచ్చు గ్రేవీ. నెక్స్ట్ టైము పెరుగుతో చేస్తా, టమాటా లేకుండా ఉట్టి పెరుగేసుకొని గ్రేవీ చేసుకోవచ్చు. సరే.